బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లా పాలెంపేటలో అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ పుష్కర వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేసిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జిల్లా పరిషత్ హైస్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలెంపేటలో 13 కోట్ల నిధులతో ద్వీపం అభివృద్ధి పనుల్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఇంజనీరింగ్ డిఈ ధనరాజ్, ఏఈ విజయ్, తహసీల్దార్ గిరిబాబు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంకా దాని మీద ఈ మధ్య కాలంలో మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మనము వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్ను ఆస్వాదించే విధంగా, ఇప్పుడు మనోళ్ళు పాపం దిగంగానే అది వరద వస్తుంది, కొట్టుకుపోతున్నారు, అటు ఇటు చనిపోతున్నారు, ఆ భయం అనేది ఉంది. అట్లా కాకుండా వాటర్ మీదికి వంతెనలు నిర్మించి వాటర్ ఫాల్స్ అవుతుంది తొందరలో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ ఉండడంతో అది అడవిలో న్యాచురల్గా బొంగులతో వేసినాము, బ్లాక్ బెర్రీ ట్రీస్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇసుక తెన్నెల మీద వాళ్ళ పబ్లిక్ అందరు వచ్చి ఎండాకాలంలో కొంత సంతోషం, దట్టమైన గ్రామాలలో ఇచ్చే సౌకర్యాలను కూడా డెవలప్ చేస్తున్నాం. మరి ఆ పక్క పార్టీలో ఏదో 10 ఏళ్ళ నుంచి ఏదో చేసినాం అంటున్నారు, కానీ మేము 2 ఏళ్లలో ఏం చేసినాం అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ములుగు వెనుకబడిన ప్రాంతం అనే పరిస్థితి నుంచి అగ్రభాగాన ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, టూరిజంలో కానీ తీసుకురావాలనే కంకణం కట్టుకొని మేము పనిచేస్తా ఉన్నాం. చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ములుగును అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం మాకుంది. అందరి యొక్క సహకారంతో అందరం కలిసి మన జాతీయ బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ కోఆర్డినేటర్ గుజ్జా సత్యం అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యల్ని చేశారు. దేశానికి 77 ఏళ్లు అయిన మెజారిటీ ప్రజలైన బీసీలకు న్యాయం జరగకపోవడం విచారకరమన్నారు. రాజ్యాంగాన్ని 130 సార్లు సవరించినప్పటికీ 56% జనాభా కలిగిన బీసీల కోసం ఒక్కసారి కూడా సవరణ చేపట్టకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్, 42% రిజర్వేషన్లు పెడతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది. ఆ దిశగా రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారము అన్ని కోణాలను ఆలోచించి, న్యాయ నిపుణులతో ఆలోచించి జీవో కూడా జారీ చేశారు. దీని మీద బీసీలు 60 హైదరాబాద్గా వీళ్ళే ఊహించి ఇది జడ్జిమెంట్ ఎట్లొస్తుందో, మహారాష్ట్ర అట్లా వచ్చింది, మా మధ్యప్రదేశ్ అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. హైకోర్టు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే చిన్న నిరసన కూడా తెలియజేయలేదు. కానీ ఎందుకు మనం పార్లమెంట్లో చట్టం చేద్దామంటే ఆల్ పార్టీలతో అన్ని రాజ్యాలు చెప్పాలంటే తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు చిన్నోనికే మొదటి భాగం ఇస్తారు. మొదలు ఎత్తుకొని పాలు వంచినాం, 4 పాలు వంచినాం, మొదటి నువ్వు ఎత్తుకో, తర్వాత 2వ వాడు, తర్వాత 3, లాస్ట్కు పెద్దోడు ఎత్తుకుంటాడు. ఇక్కడేమున్నది మన దేశం, ఇప్పుడు పెద్దోడే మొదలు అన్ని మింగి తందానలాడి పదవులు తీసుకొని, సంపద తీసుకొని లాస్ట్ వరకు చిప్ప పెట్టి బిచ్చగాళ్ళ లేక తిరుగుతున్నాం. ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో శ్రీ మణిద్వీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం, లోటస్ టెంపుల్, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ పుష్కర వార్షికోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. శుక్రవారం రోజు రుద్రహోమం, చండీ సప్తశతి వాహన, మహాబలి నివేదన, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, ధ్వజారోహణం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. చింతలపూడి బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్య కట్టుబడి ఉంటానని ఈరోజు విసర్జనను నివారించడంలోను జిల్లా పరిషత్ హైస్కూల్ని భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకి నేడు ఇచ్చే భోజనాన్ని తనిఖీ చేశారు. రోజు విద్యార్థులకి మెనూ ప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. స్కూల్లో విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. క్రీడల్లో మరియు చదువుల్లో కూడా సత్తా చాటాలని సూచించారు. సార్ వస్తుంది కానీ రోజు రెగ్యులర్ వస్తుంది సార్. ఈ రోజే చూడాలి. ఇది కూడా కలుపుతారా? ఆకుకూర మిక్స్డ్ వెజిటేబుల్ ఆకుకూర కూరగాయలు అయితే సరిపోవమ్మా. ఒక్క గంట కూడా రాదు కూర. మరి ఎట్లా సరిపోతుందో తెలియదు నాకు. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలతో నాగారం బీజేపీ మున్సిపల్ అధ్యక్షుని నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నరేంద్ర మోదీ పట్ల ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని, అలాగే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా సత్తా చాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, మాజీ ఎక్స్ జెడ్పీటీసీ మునిగంటి సురేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ చైర్మన్ చంద్రారెడ్డి గారికి, అలాగే మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ గారికి అందరూ కూడా పేరు పేరున బీఆర్ ఎలక్షన్లో గెలిచినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈ యొక్క గెలుపు అనేది 200 పైన ఒక రికార్డు గెలుపు. శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధికి, రక్షణకు ఒక సంకేతం. నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను చూసి, ఈ యొక్క ఎన్డీఏ ఒక మంచి పాలన చూసి ప్రజలందరూ ఒక విశ్వాసంతో పట్టం కట్టిన రోజు ఈరోజు. ఒక ఎలా అంటే చెప్పు దెబ్బలు కొట్టినట్టు కాంగ్రెస్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో బీహార్లో అఖండ విజయం సాధించారు. అలాగే రేపు జరగబోయే ఏ రాష్ట్రంలో అయినా కానీ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాగారం పట్టణం యొక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు, చంద్రారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనమందరం కూడా రాబోయే ఏవైనా కానీ మనమందరము బాగా పనిచేసి నాగారం మున్సిపల్ పైన ఎంత హీనంగా తయారవుతుందో. కావున ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీటీ సభ్యులు సురేష్ అన్న గారు మాత్రం 3 సీట్లకు 202 సీట్లు మనము కైవసం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఎంత హీనంగా తయారవుతుందో. కావున ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీటీ సభ్యులు సురేష్ అన్న గారు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు రాష్ట్రంలోని అర్హులైన న్యాయవాదులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 40,000 మంది న్యాయవాదులు తమ సేవలు అందిస్తున్నారని వివరించారు. అందులో 10,000 మంది పేద లాయర్లు ఇల్లు లేక, అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజేంద్ర నగర్లో నూతనంగా చేపడుతున్న హైకోర్టు సమీపంలో ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించి అపార్ట్మెంట్ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 40-45,000 మంది న్యాయవాదులు అన్ని కోర్టులలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం అని జరుగుతాం. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే
కొంతమంది న్యాయవాదులు కోట్ల రూపాయలు సంపాదించేటువంటి న్యాయవాదులు ఉన్నటువంటి ధనవంతులైనటువంటి అడ్వకేట్లకు ఇండియాలో అంటలేం, బిల్డింగులు ఉన్నటువంటి వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి అంటలేం. ఒక సర్వే చేయాలి, భారత్ కౌన్సిల్ వారు ఒక సర్వే చేయాలి. సర్వే చేసేది అంటే ఎవరెవరికి ఇండ్లు ఉన్నాయి, ఎవరెవరికి ఫ్లాట్లు ఉన్నాయి డిమాండ్ చేస్తున్నాం. కొంతమందికి ఎవరికైనా ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, కొంత ఇన్కమ్, కొంత ఇంధన మైండ్ల కింద ఇచ్చేటటువంటి అమౌంట్తో పాటు ఇంకొక 5 lakhs 10 lakhs పెంచి ఆఫీస్ కూడా కట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు స్థలాల్లో కట్టుకోవడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలనేది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం తమ ప్రభుత్వానికి గొప్ప నిదర్శనమని తెలిపారు. ఎన్నిక రిజల్ట్స్ 8వ రౌండ్ పూర్తయ్యేసరికి మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారుగా 21,500 ఓట్ల మెజార్టీతోటి దూసుకొని వెళ్తున్నాడు. మొదటి రౌండ్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఆధిక్యత పెరుగుతున్నది, కానీ ఇక్కడ తగ్గట్లేదు. ఇవల్ల బీజేపీ మరి ఏ రకంగా ఈ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్తో కలిసినట్టుగా అయిందో మనం చూస్తూనే ఉన్నాం. అయినా పర్లేదు, రెండు పార్టీలు కలిసినా కూడా మరి కాంగ్రెస్ యొక్క ఆధిక్యతను ఏమాత్రం తగ్గించలేకపోయినాయి. ఈ గెలుపు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క సుపరిపాలనకి నిదర్శనంగా మేమందరం కూడా భావిస్తున్నాం. మరి వల్ల విద్య, వైద్యం లేదా మన వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలో చాలా అద్భుతంగా రాష్ట్రం ముందుకుని దూసుకొని వెళ్తున్నది. మరి రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఇంకా ఏ ఎన్నికైనా పర్లేదు, ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన ఆధిక్యతను చాటి చెప్తుందని చెప్పేసి రాబోయే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఈ గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరి ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్లో మా యొక్క శ్రేణులందరూ కూడా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ కరీంనగర్లో చాలా కోలాహలంగా సందడిలో ఉన్నారు. ఈ గెలుపు అనేది కరీంనగర్లో కూడా ఒక కొత్త ఊపుగా ముందుకు వెళ్తున్నది. రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా మేము గెలుస్తామనే ఒక ఆశాభావంతో ఉంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ములవంచు గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహాణి కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు మాట్లాడారు. పహాణి సిద్ధంగా ఉందని, కానీ తమ ఖర్చులకు 4,000 ఇవ్వాలని రికార్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చి తీసుకుపోతాను సార్తో చెప్తానా, లేదు ఇచ్చి తీసుకోపోమని వాళ్ళ గుంజాల పెట్టు. నువ్వు ఆడగా నాకే, నువ్వు నాకు పగగాదు, లేకపోతే శత్రువు కాదు, నేను ఎందుకు మాట అంటే నేనే పెదవాని అనుకుంటాను. ఇక నేనే నువ్వు ఏం చెప్పాను, నీ పట్టాలి నీ కొట్టాను ఒక్క మాటగా కొందామా, నీ ఏ వీడియో ప్రమాణం చేస్తా నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్పడం ఒక మాట. ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది? మల్లయ్య, నాది కొమలవంచ. పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది, పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను. పెట్టినాక డీటీ సార్ ఏమన్నా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర రూపాయలు లేదు సార్ అంటే, ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే, లేదంటే ఇచ్చి తీసుకోపోమ్మా అన్నది. ఇచ్చి తీసుకోపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో అటెండర్. అదే సంగతి. 4,000 డిమాండ్ చేసి దేనికోసం? పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సిందే, అందరు ఇస్తారు, నువ్వెందుకు ఇవ్వవు అని గుంజుకొని బ్యూరోలో పెట్టాడు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పారదర్శకతను మెరుగుపరచాలనే లక్ష్యంతో పాలక మండలి చైర్మన్ కోట్ట సాయి ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నప్రసాద క్యాంటీన్, భద్రతా సిబ్బంది విధులు, క్యూలైన్ వ్యవస్థతో పాటు ఫోన్ బ్యాగ్ భద్రపరిచే కౌంటర్లు వంటి కీలక ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.
కరీంనగర్ అంబేద్కర్ యువజన సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా సయ్యద్ షామీయుద్దీన్, ఉపాధ్యక్షులుగా అహ్మద్ బిన్ అలీ, మొహమ్మద్ అబ్దుల్ షఫీయుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వసీదుద్దీన్ ఖాన్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ మాట్లాడారు. అంబేద్కర్ యువజన సంఘం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం నిరంతరం ఉద్యమం చేపడుతున్నామని, అదేవిధంగా నూతనంగా ఎన్నుకున్న మైనార్టీ జిల్లా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు మా రాష్ట్ర తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గజ్జల కాంతం గారి ఆదేశం మేరకు కరీంనగర్ జిల్లా మైనార్టీకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క సమావేశంలో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులుగా సయ్యద్ షమీముద్దీన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా వసీముద్దీన్ మహమ్మద్ ఖాన్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యదర్శులుగా షేక్ సాజిద్ గారు, చాంద్ పాషా గారు, అలాగే సంయుక్త కార్యదర్శిగా మిర్జా రషీద్ బేగ్ గారు, మొహమ్మద్ ఇస్మాన్ గారు, కోశాధికారిగా మొహమ్మద్ అలీముద్దీన్ గారు, అలాగే ప్రచార కార్యదర్శిగా జావేద్ పాషా గారు, మరియు మొహమ్మద్ సలీం, మరియు ఎండి రబ్బానీ మరియు ఎండి బాబా గారిని ఈరోజు నూతన కార్యవర్గానికి కమిటీగా నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ యొక్క కమిటీ 3 సంవత్సరాల కాలం పనిచేస్తూ ఉంటుంది. ఈ తక్షణమే ఇప్పటి నుండి పూర్తి స్థాయిలో ఈ కమిటీకి బాధ్యతలు ఇస్తున్నాము. కాబట్టి వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ దళిత బహుజన వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకొని వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయపరమైన హక్కులపైన పోరాడుతూ వారికి జరుగుతున్నటువంటి వివక్ష మీద ఎప్పటికప్పుడు వెంటనే స్పందిస్తూ బహుజనుల పక్షాన నిరంతరం పోరాడుతూ ఈ యొక్క అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పాల్పంచుకొని ముందుకు రావాలని చెప్పి నేను వీరిని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు నూతనంగా కమిటీ ఏర్పడినటువంటి కమిటీకి మేము జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై భీమ్. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీ విజయ దుందుబి మోగించిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజారంజకమైన సుపరిపాలన అందించడం వల్ల ఈ విజయం లభించిందని తెలిపారు. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. మాతాకి బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది తెలంగాణ సిఐడి. ఈ కేసు విచారణలో భాగంగా నటుడు దగ్గుబాటి రానా సిఐడి నోటీసులతో హైదరాబాద్లోని లకడికప్పుల్లోని సిఐడి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో లావాదేవీల వివరాలు, డాక్యుమెంట్ల వివరాలు సేకరించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు సిఐడి అధికారులు. షేర్లింగంపల్లి డివిజన్లోని బాపునగర్లో రాగం సుజాత, నాగేందర్ యాదవ్ తన సొంత ఖర్చులతో నిర్మించిన హనుమాన్ యూత్ భవనంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన 2వ అంతస్తు గదిని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించి అనంతరం అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజుగూడెంలో 69వ రాష్ట్ర స్థాయి అండర్-19 నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ధర్మాజుగూడెం క్రిస్టాలిస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్స్లో ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఏర్పాటు చేసినట్లు స్కూల్ డైరెక్టర్స్ తాడేపల్లి క్రాంతి, బట్టు విజయ్ మరియు స్పోర్ట్స్ జిల్లా కార్యదర్శి కె జయరాజు తెలిపారు. ఈ క్రీడల్లో సెలెక్ట్ అయిన క్రీడాకారులు డిసెంబర్ నెలలో కర్ణాటకలో జరగనున్న ఆల్ ఇండియా నేషనల్ స్థాయి పోటీలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. 15, 16, 17 నవంబర్ తారీఖుల్లో ఏలూరు జిల్లా ధర్మాజుగూడెంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి 70 మంది క్రీడాకారులు, 30 మంది అధికారులు, అబ్జర్వర్స్, రాష్ట్ర స్థాయి అబ్జర్వర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇక్కడ 13 జిల్లాల క్రీడాకారుల నుంచి ఏపీ టీంని సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు డిసెంబర్ 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సొంగ రోషన్ కుమార్ గారు వస్తున్నారు. వారితో పాటు ఈ జిల్లాలో ఉన్న అధికారులు, అనధికారులు, మా BI బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి డివివి గారు, ఆర్జేడి గారు అయినటువంటి టి శేఖర్ బాబు గారు, డివివి గారు మరియు ఆర్ఐఓ కె యోహాన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తారు. భువనగిరిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషి మాత దేవాలయంలో జరిగిన అన్నప్రసాద కార్యక్రమానికి దాతలుగా గోపగోని సైదమ్మ, ఎట్టయ్య దంపతులు ముందుకొచ్చారు. అలాగే అన్నప్రసాదానికి రైతు బజార్ తరపున కూరగాయలు అందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా పాటంచెరులో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బాణసంచ పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇలా అనేక సంక్షేమ పథకాల అమలుతో జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తన ఒంటి చేతితోటి ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కోట్లాది మహిళలు ఉచిత బస్సు వారం రోజులుగా తిరగడం జరిగింది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధంగా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇదే పార్టీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపిల్లల వార్డులో ఇంజెక్షన్లు వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురి కావడంతో వారిని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రజాస్వామ్యంలో అవినీతి అంతం కావాలంటే ప్రతి ఒక్క పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ భూపాల్ కోరారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూరస్రవంతి ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కమిటీ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
పటేల్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లా పాలెంపేటలో అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ పుష్కర వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జిల్లా పరిషత్ హైస్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.